యువత భవిష్యత్తులో ముందుకు సాగాలంటే వ్యక్తిత్వ వికాసం చాలా అవసరమని చిన్మయ మిషన్ కడప శాఖ అధ్యక్షులు స్వామి తుర్యానంద సరస్వతి అన్నారు. శ్రీ రాజపూడి నాగభూషణం డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో యువతలో వ్యక్తిత్వ వికాసం అన్న అంశంపై జరిగిన సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. భగవద్గీత యువతకు మార్గదర్శకమని, నేటి పోటీ ప్రపంచంలో ఒడిదుడుకులను ఎదుర్కొని జీవనం సాగించాలంటే గీతా పారాయణ ఒక దిక్సూచి అని ఆయన యువతకు సూచించారు. దేశ అభివృద్ధి కోసం యువత సాంకేతికతతో పాటు మెరుగైన జీవన శైలిని అలవరుచుకోవాలని ఆయన తెలిపారు. మట్టి ఏం చేస్తుంది? చివరికి చూడండి, ఇక్కడ నీళ్లు రంగు మారిపోలేదు, కానీ ఇక్కడ చూస్తే చూడు నీళ్లు రంగు ఎలాగా మారిపోయినాయి. ఆ మట్టి తనకున్న వాసనని, తనకున్న రంగుని, తనకున్న కంపుని అంతా కూడా ఈ నీళ్ళు తాగొచ్చు. ఇప్పుడు ఈ నీళ్లు తాగాలంటే తాగలేదు. మరొక రకమైన వ్యక్తిత్వం ఏమిటి అంటే, తనలో ఉన్న గుణాలు, తనలో ఉన్న లక్షణాలు, తనలో ఉన్న సంస్కారాలు, నువ్వు వ్యక్తిత్వం సమాజంలోకి ఎంటర్ అయిన తర్వాత రేపు చదువు అయిపోతుంది, నువ్వు ఒక కంపెనీలో జాబ్కి వెళ్తావు, రేపు చదువు అయిపోయింది ఒక సంస్థలో జాబ్ చేయడానికి వెళ్తావు, రేపు చదువు అయిపోతుంది ఒక చోట వ్యాపారం చేయడానికి వెళ్తావు, రేపు చదువు అయిపోతుంది గవర్నమెంట్ ఉద్యోగానికి వెళ్తావు. వెళ్ళిన చోట వ్యక్తిత్వం, వారి పర్సనాలిటీ ఎలా ఉంటుందంటే, కొంతమంది వ్యక్తుల యొక్క పర్సనాలిటీ స్టోన్ కైండ్ ఆఫ్ పర్సనాలిటీ. ఏంటిది? స్టోన్ కైండ్ ఆఫ్ పర్సనాలిటీ. ఇప్పుడు చూడండి, ఈ నీళ్ళల్లో రాళ్లు వేసిన తర్వాత రాళ్లలో రాళ్ళు ఎవరైనా పెరిగాయా? ఇస్ దర్ ఎనీ చేంజ్ ఇన్ ద స్టోన్స్? నో. కేవలము ఈ నీళ్ళల్లో రాళ్ళు అలా పడున్నాయి అంతే. ఆ నీళ్ళలో రాళ్ళు పడటం వల్ల రాళ్లలో మార్పు లేదు, నీళ్ళల్లో కూడా మార్పు లేదు. కొంతమంది వ్యక్తిత్వులు ఉంటారు. అంటే ఇప్పుడు ఏమన్నా, నేను నీళ్లు సమాజం అని చెప్పాను. ఈ వాటర్ ఏదైతే ఉందో, ఈ వాటర్ సొసైటీ. ఈ సొసైటీలోకి రాళ్ళ లాంటి